హలో నమస్కారం, నేను నరేష్ నాయక్. శ్రీరామ ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తోటి రైతులందరికీ షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం గద్వాల్ డిస్టిక్, ఇది ఏ మండలం అన్న? గట్టు మండలం విలేజ్, ఇందువాసి విలేజ్లో ఉన్నాము. మీ పేరు? చిన్నస్వామి. ఇప్పుడు మీరు ఈ మందు ఎక్కడ నుంచి తెచ్చారు? యూట్యూబ్ చూసి తెచ్చినాం సార్. యూట్యూబ్లో చూసి మన మాచార్ల అలీ అగ్రో నుంచి తెచ్చారు. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మందు? ఇది 5వ రోజు అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఇది ఎంత ఎకరానికి? హాఫ్ లీటర్ కదా? హాఫ్ లీటర్ తీసుకుంటాం. తర్వాత ఇది కెన్స్టారా, గవర్నమెంట్ కెన్స్టార్, ఈ రెండు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? వాటికి 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ అనేది పూర్తిగా పోయింది. చెట్టు నీట్గా ఉంది. మాకేం ఇవి ఏం కనపడతలేవు. ఒకటి మాకు మండి మొక్కలు మాత్రం ఒక్కటి కొత్తగా ఇష్యూ అనేది వస్తుంది. బ్లాక్ ట్రిప్స్ అనేది లేదు. ముడత వైరస్ అంతా కంట్రోల్ ఉంది. చేను పెరిగిందా? చేను పెరిగింది. పెరుగుదల మంచిగా వచ్చింది. మంచి పెరుగుదల. ఇప్పుడు యూట్యూబ్ లో చూపించినట్టు మీకు ఏదైతే ఎంతకుముందు రామసేతు రామసేతు కానీ బాహుబల కానీ యూట్యూబ్ లో చూపించినట్టు పని చేసిందా, లేకపోతే సేమ్ యూట్యూబ్ లో ఎట్లా చూసినామో మాకు అట్లనే మంచి నీట్గా వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే మండి మొక్కలు బాగా విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి ఇది ఇప్పుడున్న సమస్య. ఆల్రెడీ బాహుబల స్ప్రే చేశారు, బాగుంది, రిజల్ట్ చాలా బాగుంది. కానీ ఇంకొక సమస్య వస్తుంది. బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్లో ఉంది, అలాగే వైరస్ కంట్రోల్లో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కాపు వచ్చే టైంలో రైతులకి ఈ సమస్య వస్తుంది. ఇది ఏం వెరైటీ? ఇది సిజెంటా బ్యాడ్గి అంటే కడ్డీ రకాల సిజెంటా 343. ఇది ఈ ఏరియాలో బ్యాడ్గి కానీ, కడ్డీ బ్యాడ్గి కానీ, డబ్బీ బ్యాడ్గి కానీ, మొండి మొగ్గలు ఇదే పట్టుకొని తిరుగుతున్నారు రైతులు. ఎన్నిసార్లు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. దీనికి మన దనుక వాళ్ళది కాల్డాను ఆతంకు రెండు కలిపి 2 సార్లు స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఒకటేసారికి కంట్రోల్ అవ్వట్లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ కొత్త పూత రావడం జరుగుతుంది, మళ్ళీ దానికి కూడా అటాక్ అవుతుంది. కాబట్టి 2 టైమ్స్ ఖచ్చితంగా కాల్డాను ఆతంకు దనుక వాళ్ళది స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. అలాగే రైతు సోదరులు చాలా రకాల మందులు బ్లాక్ ట్రిప్స్కి, వైరస్కి, దానికి దీనికి స్ప్రే చేసి ఇబ్బంది పడకుండా బాహుబల, కెన్స్టార్ కానీ, లేకపోతే ఇదే టెక్నికల్లో ఉన్న వేరే మందులు కానీ మీరు స్ప్రే చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంది. అలాగే చూస్తున్నాం మనం, ఇది సింజెంటా వెరైటీ. నీట్గా ఆకు ఎక్కడ కూడా ముడతలేదు, బ్లాక్ ట్రిప్స్ అనేవి ఎక్కడ కూడా లేవు, పూతలో కూడా ఎక్కడ లేవు. వచ్చే పూత అంతా కాయ అవుతుంది. కానీ కొత్త సమస్య అయితే ఒకటి ఉన్నది. ఆ సమస్యకి ఆతంకు, కాల్డాన్ రెండు దనుక వాళ్ళే స్ప్రే చేసుకుంటే ఈ మొండి మొక్కలను మనం ఖచ్చితంగా 100% నివారించుకోవచ్చు. అలాగే బాహుబలను, కెన్స్టార్ స్ప్రే చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంది. ముడత కానీ, వైరస్ కానీ, బ్లాక్ ట్రిప్స్ లేవు. ఈ విధంగా